హలో అండి. ఈరోజు టైమ్ స్కూల్లో మన కరికులంలో భాగంగా లీడ్ కరికులంలో భాగంగా ఎస్ఎల్సి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అంటే ఇన్ని రోజులు పిల్లలు ఏదైతే వాళ్ళ పుస్తకాల నుంచి నేర్చుకున్నారో దాన్నంతా యాక్టివిటీ రూపంలో చూపించడం జరిగింది. సో దాంట్లో దాదాపుగా ఒక 300 డిఫరెంట్గా స్టాల్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద పిల్లలు ఒక చిన్న సైన్స్ ఫేర్ లాగా చేయడం జరిగింది. ఇందులో సైన్స్ అంటే సైన్స్ ఒకటే కాకుండా సైన్స్తో పాటు మ్యాథ్, తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీషు అన్ని లాంగ్వేజెస్ని కూడా కలిపి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ స్టాల్స్ పెట్టేసి చిన్నపిల్లల నుంచి అంటే నర్సరీ పిల్లల నుంచి 10వ తరగతి పిల్లల దాకా ప్రోగ్రామ్స్ చేశారు. అందులో భాగంగా ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా. సో ఇక్కడ చాలామంది గెస్ట్లు వచ్చారు, చాలామంది పేరెంట్స్ వచ్చారు. సో మనం తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం చూస్తే అద్భుతం, మహా అద్భుతం అనే విధంగా ఉంది. దాంతోపాటు నేటి సమాజానికి అవసరమైంది హెల్దీ ఫుడ్ ఏదైతే ఉందో, అంటే మనం ఇప్పుడు తింటున్న ఫుడ్ అంతా కూడా సో మందులతోటి, తర్వాత ఆర్గానిక్ లేకుండా తింటున్నాం. సో దాని ఆర్గానిక్ ఫుడ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసము మన పిల్లలు ఫుడ్ స్టాల్స్ను కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా దాదాపుగా 60-70 రకాల వివిధ రకాలు అంటే చిన్న చిన్న రాగులతోటి లడ్డూలు చేయడం కానీ, కొబ్బరితోటి లడ్డూలు, జున్ను దాని ప్రాముఖ్యత గురించి చెప్పడం కానీ అవన్నీ చెప్పి సో పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో చాలామంది ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటున్నారు. అంటే పాత అలవాట్ల నుంచి మళ్ళీ చాలా పాత అలవాట్లకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే అది ఆరోగ్యవంతమైనది. సో మన ఆరోగ్యం బాగుంటేనే ఏ పని చేయగలుగుతాం. కాబట్టి మనం తీసుకునే ఆహారము ఎంత బాగుంటే మనం అంత హెల్తీగా ఉంటాం. సో దాన్ని కూడా మనం పెట్టడం జరిగింది. దాంతోపాటు స్పెషల్గా రోబోటిక్ డాగ్ కానీ, అంటే ఫ్యూచర్లో మనకి ఏదైతే అవసరం ఉందో వాటినన్నిటిని అదేవిధంగా సోలార్ అంటే పొల్యూషన్ని తగ్గించడం కోసం సోలార్ పవర్ కానీ, లేదంటే సోలార్ వెహికల్ కానీ, అదేవిధంగా మనకి ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, దాన్ని ఓవర్కమ్ చేయడం కోసము డ్రోన్స్ని ఎలా వాడాలి అగ్రికల్చర్లో అనేది కూడా మన పిల్లలు చూపించడం జరిగింది. దాంతోపాటు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సో ఏఐ అనే దాని మీద పిల్లలు చేసిన